తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తాడికొండ నియోజకవర్గ స్థాయిలో శుక్రవారం ఒక నెల ఒక నియోజకవర్గం 4 సందర్శనలు కార్యక్రమంను స్థానిక శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్తో కలిసి జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వినూత్నంగా ఒక నెల ఒక నియోజకవర్గం 4 సందర్శనలు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఇందులో భాగంగా తాడికొండ నియోజకవర్గంలో తొలిసారిగా నిర్వహిస్తున్నామని, మరో 3 సార్లు ఇదే నియోజకవర్గంలో నిర్వహిస్తామని, అప్పటికీ పెండింగ్లో సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కేవలం సమస్యల పరిష్కారమే కాకుండా అర్జీదారుల సంతృప్తే లక్ష్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నియోజకవర్గ ప్రజలు ఈ కార్యక్రమం ద్వారా తమ సమస్యల పరిష్కారానికి వినియోగించుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ సూచించారు. తాడికొండ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని సమస్యలను నియోజకవర్గ స్థాయిలోనే పరిష్కరించేందుకు గౌరవ ముఖ్యమంత్రి తీసుకున్న వినూత్న కార్యక్రమమే ఒక నెల ఒక నియోజకవర్గం 4 సందర్శనలు అని అన్నారు. నెలలో 4 సార్లు జిల్లా స్థాయి అధికారులు పర్యటించడంతో ఆయా సమస్యలను పరిశీలించి పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందన్నారు. అయితే రెవెన్యూ సమస్యల పరిష్కారంలో స్థానిక వీఆర్ఓలు, సర్వే అధికారులు సమిష్టిగా కృషి చేయవలసిన అవసరం ఉందన్నారు. ఆయా అర్జీలను పారదర్శకంగా పరిశీలించి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులందరూ నియోజకవర్గాలకు తరలి రావడం, సమస్యల పరిష్కారాన్ని కృషి చేయడం శుభసూచకమన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఖాజావలి, ఆర్డీఓ శ్రీనివాసరావు, నియోజకవర్గ ప్రత్యేక అధికారి డిపిఓ నాగసాయి కుమార్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. అయితే గ్రీవెన్సెస్ ని ప్రజలకి చేరువుగా తీసుకెళ్లి వాళ్ళకి సాటిస్ఫాక్షన్ తో పాటు ఇవి క్లోజ్ చేయాలి అనే ఉద్దేశంతో సీఎం గారు ఒక పిలుపునిచ్చారు. 1 కాన్స్టిట్యుయెన్సీ 1 మంత్ 4 విజిట్స్, అంటే ఒక నెలలో అదే నియోజకవర్గానికి 4 సార్లు జిల్లా అధికారులు, కలెక్టర్ అందరూ కూడా ఆ గ్రామానికి, ఆ నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ వచ్చే గ్రీవెన్సెస్ పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి క్వాలిటీగా డిస్పోజ్ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో సీఎం గారు ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. పోయిన నెలలో మన గుంటూరు జిల్లాలో ప్రతిపాడు నియోజకవర్గం పూర్తి చేసుకొని ఈ నెల నుంచి మనము తాడికొండ నియోజకవర్గానికి వచ్చి ఇక్కడ ఈ నెల రోజులు ఇక్కడే మనం దృష్టి పెట్టి ఈ గ్రీవెన్సెస్ అన్ని కూడా రిజాల్వ్ చేసే దిశగా ముందుకు వెళ్ళాలని అందరికీ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సద్వినియోగపరచుకోవాలని అందరూ అధికారులు కూడా పదే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. క్వాలిటీ ఆఫ్ డిస్పోజల్ టు ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ సిటిజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా పనిచేద్దాం. అంతేకాకుండా ఈ అవకాశాన్ని తాడికొండ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరంల అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు అని, గత 4 రోజుల క్రితం మావిగన్ రాజధాని అని, నిన్న విజయవాడ రాజధాని అని రోజుకొక మాట మాట్లాడడం ప్రజలకు కామెడీలా ఉందని అమరావతి రైతులు సిటీ న్యూస్తో మాట్లాడారు. విషయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తీరు, అధికారంలోకి రాకముందు ఇదే ప్రాంతానికి సై అని చెప్పి ఆ తర్వాత ఎక్కువ విస్తీర్ణం కూడా కావాలని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పీకల మీద నొక్కి ఎక్కేటటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకొని 3 రాజధానులు దక్షిణాఫ్రికా మోడల్ అని చెప్పారు. కానీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి మావిగన్ మళ్ళీ మాకు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అనేటటువంటి ప్రాంతాల మధ్య అమరావతి కావాలని చెప్పేసి మళ్ళీ ఇంకొక నిర్ణయాన్ని ప్రకటించారు. అతని యొక్క అనుచరులు అవినాష్ అమరావతికి మేము ఏనాడు అడ్డం కాదని చెప్తాడు. బొత్స సత్యనారాయణ గారు ఏమంటారంటే మా సూచన మాత్రమే మావిగనని చెప్తాడు. మళ్ళీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ వచ్చినప్పుడు విజయవాడ మా రాజధాని అని చెప్తా ఉన్నాడు. అంటే ఒక నిశ్చల స్థితి లేని, ఒక అవగాహన లేని, ఒక ఫ్యాక్షనిస్ట్ ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో ఇతని యొక్క మాటలు కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి ఇతనికి మతిస్థిమితం లేదు, ఇతనికి పిచ్చి బాగా ముదిరినట్టు అనిపిస్తూ ఉంది.
జై అమరావతి. వైసీపీ నాయకులు రాజధాని అమరావతి ప్రజల్ని మోసం చేయటానికి, మాయ చేయటానికి, పబ్బం గడుపుకోవటానికి మరలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మావిగాన్ అని చెప్పేసి అని అంటున్నాడు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అయోమయానికి గురి చేస్తున్నాడు. ఇక్కడ నేను సూటిగా ప్రశ్నిస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాష్ట్ర భవిష్యత్తును ఒక ప్రెస్ మీట్లో నీ నోటుకు వచ్చింది మాట్లాడుతూ అదే రాజధాని అంటారా? ఇది ఎలా సాధ్యం అండి? రాష్ట్ర భవిష్యత్తుని, ఒక రాష్ట్రానికి ఒక గుండెకాయని, ఒక రాజధానిని ప్రెస్ మీట్లో అనౌన్స్ చేస్తారా మావి గన్ అని చెప్పేసి? ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా, మీరందరూ కూడా గమనించాలి. జగన్మోహన్ రెడ్డి రాజకీయ పబ్బం కోసమే కూటమి నాయకులు, కూటమి ప్రభుత్వం సంక్షేమాన్ని, అభివృద్ధిని అందిస్తూ ఉంది. ఇంకా జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం వైపు ఎలాంటి లొసుగులు కనపడతలా. కాబట్టి అమరావతి మీద నోరు పారేసుకుందాం, అమరావతి అభివృద్ధి జరుగుతుంది, అక్కడ పనులు జరుగుతున్నాయి, దాన్ని ఆపుదాం, దానిలో ఏలు పెడదామని ఈరోజు మావి గన్ అని చెప్పేసి అన్నాడు. సరే, నిజమే కావాల్సిలే మావిగాని అన్నాళ్ళే అనుకుంటే సాయంత్రానికి విజయవాడ వెళ్ళి ఇదే రాజధాని, విజయవాడే రాజధాని అంటాడు. రేపు మంగళగిరి వెళ్ళి మంగళగిరే రాజధాని అంటారు. రేపు కడప వెళ్ళి కడపే రాజధాని అంటారు. అసలు నిన్ను ఏ విధంగా నమ్మాలి జగన్మోహన్ రెడ్డి గారు? నువ్వు ఎక్కడ కూర్చుంటే అక్కడ రాజధానా? నువ్వు ఏ ఊర్లో మాట్లాడితే ఆ ఊరే రాజధానా? మూడు రాజధానులు అన్నావు. 3 టాయిలెట్లు కూడా నువ్వు అక్కడ కట్టలేకపోయావు. 3 రాజధానులు కదా, 3 టాయిలెట్లు కూడా నువ్వు అక్కడ నిర్మించలేకపోయావు. అలాంటి నీవు రాజధాని గురించి మాట్లాడేటువంటి అర్హత ఉందా? మీ నాయకులేమో మేము అమరావతికి అనుకూలం అంటాడు, ఒకడేమో మావిగాన్ అనేది మా సజెషన్ అని అంటాడు, 3 రాజధానులు మా విధానం అంటాడు. అసలు ఏందండి ఇది? అసలు మీరు రాజకీయాలు నేర్చుకుంటున్నారా, రాజకీయాలు చేస్తున్నారా, లేకపోతే సన్నాసుల్లాగా ఇదే విధంగా మిగిలిపోతారా చివరికి? మీరు రాష్ట్ర భవిష్యత్తును ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నిర్ణయం తీసుకున్నారంటే రేపు ప్రజలు కూడా మీకు ఓటు అనేటువంటి ఆయుధంతో 11 సీట్లు ఇచ్చిన మీకు మీ ఒక్క సీటు కాదు కదా, డిపాజిట్లు అనేది లేకుండా చేస్తారు. జై అమరావతి. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్ అండి. నిన్న మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మొన్నేమో మావిగాన్ అని ప్రకటించారు. మావిగాన్ మీదే మేము ఇంకేముంది వచ్చేస్తున్నాము, మావిగాన్ కోరుకునే వాళ్ళు నాకు ఓటేస్తారు, అమరావతి కావాలనుకునే వాళ్ళు బాబు గారికి ఓటేస్తారని కొంచెం బిల్డప్గా మాట్లాడారు. మేము అక్కడికే అనుకుంటానే ఉన్నాం ఈయన రోజుకోటి మాట్లాడతారని. కొంచెం గ్యాప్ అన్న ఇవ్వకుండా తెల్లారే ఇప్పుడు విజయవాడే మన రాజధాని అంటున్నారు. ముందు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని మీరు ఏం మాట్లాడుతున్నారో లేకపోతే మీకు స్క్రిప్ట్ రాసి ఇచ్చేవాళ్ళు ఏం చెప్తున్నారో ఒకసారి పునరాలోచించుకోండి. మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి, మీకు గుర్తుందో లేదో రాష్ట్రానికి 5 సంవత్సరాలు పట్టిన శని మీరు. దయచేసి మీలాంటి వాళ్ళు మాట్లాడాల్సిన మాటలు కాదు ఇలా రోజుకొక మాట. మీకు ఇంకా ప్రజలు 11 సీట్లు ఇచ్చున్నారు, అది కూడా గమనించండి. మేము ఎందుకు ఇలా చేసామా అని ప్రజలు పునరాలోచించుకునేలా ఉన్నాయి మీ వ్యాఖ్యలు. ఇలానే కానీ మీరు ముందుకు పోతే రోజుకొక రాజధాని అనుకుంటా ప్రజలు మీకు ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెబుతారు. అసలు ఇప్పటికే తలలు బాదుకుంటున్నారు ఇలాంటి వాడిని ఒక 5 సంవత్సరాలు ఎలా నెత్తిన పెట్టుకున్నామని. అవును, ఖచ్చితంగా ఇతను బందరు పిచ్చోడే అని అందరూ అనుకుంటున్నారు. దయచేసి మీరు రోజుకో రాజధాని అని ఇలా చెప్పొద్దు. ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో ఒకప్పుడు ఒక తొగలకు పాలించాడంట అని మాత్రమే చెప్పుకున్నారు. మీరు ఉండగా ఎంత తొగలకు అనేది మీరే మిగతా రాష్ట్రాల వాళ్ళకి దేశంలో నెంబర్ 1 కామెడీ విలన్గా తయారవుతున్నారు. దయచేసి మీకు చెప్పేది ఒకటే, మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఉండటానికి అర్హులు కాదు. మీరు ఎక్కడైతే ప్యాలెస్ కట్టుకున్నారో పక్క రాష్ట్రాల్లో అక్కడికి వెళ్ళవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.